సార్ ఈ రౌండ్ టేబుల్ అంశం ఏంటి సార్? 30వ తేదీ తాజ్ కృష్ణ హోటల్లో బీసీల కులగణన, అదేవిధంగా స్థానిక సంస్థలు రిజర్వేషన్ల పెంపుపై ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సో ముఖ్యంగా ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో చర్చించబోయే అంశాలు ఏమిటంటే, బీసీలకు కులగణన చేస్తామని గత 75 సంవత్సరాలుగా అనేక ప్రభుత్వాలు చెప్తూనే ఉన్నాయి, తమ మాట తప్పుతూనే ఉన్నాయి. బీసీలలో కూడా కొన్ని కులాలు ఈరోజు చాలా దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో జీవిస్తూ ఉన్నాయి. సో కులగణన చేసినట్టయితేనే మరి ఈ ఆర్థిక అంతరాలు, సామాజిక అంతరాలు తెలిసి వస్తాయి. సో ఈ కులగణన ద్వారా అత్యంత వెనుకబడినటువంటి కులాలకు మనం ఖచ్చితంగా వాళ్ళ ప్రణాళికలు తయారు చేసి వాళ్ళని పైకి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా బీసీలు రాజకీయ రంగంలో కూడా చాలా వెనుకబడి ఉన్నారు. సో ఈరోజు మేము నిర్వహించబోయే సమావేశంలో ముఖ్యంగా ఈ కులగణన వలన వచ్చే లాభాలు ఏంటి, అదేవిధంగా ఈ కులగణన మనం ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి. సో రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే కులగణన చేయడానికి చాలా టైం తీసుకుంటుంది, 6 to 7 months అని చెప్తున్నారు. బట్ వాస్తవంగా మన రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వే ఒకే రోజులో చేసినటువంటి ఘనత ఉంది. కాబట్టి ఈ టైం అనేది ఇక్కడ ఇష్యూ కాదు. కాకపోతే కులగణన చేయాలన్నా వద్దా అనేటువంటి ఒక సంకల్పం వాళ్ళు అంటే అనిశ్చితి వాళ్ళలో ఉంది. అయితే నిన్ననే రాష్ట్ర ప్రభుత్వం ఓటర్ లిస్టుల ద్వారా పోవాలని చెప్పేసి ఆ ఓటర్ లిస్టు స్పీడప్ చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే మేము ఈ మీటింగ్ ద్వారా కొన్ని విషయాలు చర్చించి రాష్ట్ర ప్రభుత్వానికి ఇంకా కంప్లీట్గా నిర్ణయం కాలేదు కాబట్టి ఒకసారి మళ్ళీ మీరు పునఃపరిశీలించుకోవాలని చెప్పేసి తెలియజేయడానికి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. చెప్పేస్తున్నాడు సార్, అంటే కులగణన అనే అంశాన్ని పక్కకు పెట్టేసి స్థానిక ఎన్నికలు మాత్రము వచ్చేస్తున్నాయి, పంచాయతీ ఎన్నికలు ఆగస్టులో ఉన్నాయని అంటున్నారు. అందుకనే మేము ఇక్కడ మేధావుల రౌండ్ టేబుల్ సమావేశంలో అన్ని సంఘాలను, బీసీ కాజ్ కొరకు పనిచేస్తున్నటువంటి సంఘాలను, అదేవిధంగా ప్రజాప్రతినిధులను పిలిపించి మళ్ళీ ఒకసారి ఈ విషయంపై చర్చించి రాష్ట్ర ప్రభుత్వాన్ని పునర్నిర్ణయం తీసుకోవాల్సిందిగా, తిరిగి పరిశీలించాల్సిందిగా కోరుతున్నాం. అంటే ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 8 నెలలు గడుస్తుంది సార్, అంటే కులగణన ఫస్ట్ ఆప్షన్ అని చెప్పిండు, అంటే కులగణన లేకుంటేనే ఎలక్షన్కి పోతుంది మరి పంచాయతీ. అందుకనే కదా మరి ఇప్పుడు. సో అభిప్రాయం ఏంటంటే కులగణన చేయాలి, వారు ఇచ్చినటువంటి హామీ నిలబెట్టుకోవాలి. వారి హామీలన్నీ కూడా శిలాశాసనాలు అన్నారు కాబట్టి మరి ఈ వీటిని కూడా అదేవిధంగా వాళ్ళు నెరవేర్చాలని కోరుతున్నాం. రాహుల్ గాంధీ గారు కూడా మన రాష్ట్రంలో తిరిగినప్పుడు ఈ రాష్ట్రం నుంచి ఇది ప్రారంభిస్తాం, ఈ రాష్ట్రం రోల్ మోడల్ అన్నారు, కామారెడ్డి డిక్లరేషన్ అన్నారు. కాబట్టి వారి మాటలే వాళ్ళు నిలబెట్టుకుంటే ప్రజలు సంతోషిస్తారు. లేనట్టయితే ప్రజలే న్యాయ నిర్ణేతలు. మేము మేధావుల తరఫున చేసేది ఏంటంటే ఈ సంఘం తరఫున ప్రజలను సెన్సిటైజ్ చేయగలుగుతాం, కానీ ప్రజలే అంతిమ నిర్ణేతలు. ఇప్పుడు ఈ కులగణన జరగడం వల్ల స్థానిక సంస్థలలో బీసీలు ఎంత లబ్ధి పొందబోతారు సార్, ఎంత %? అంటే ఇప్పుడు వాస్తవానికి కాంగ్రెస్ మేనిఫెస్టో కానీ కామారెడ్డి డిక్లరేషన్లో ప్రస్తుతం ఉన్న 23 నుంచి 42కు పెంచుతామన్నారు. బట్ వాస్తవానికి కొంత సుప్రీంకోర్టు డెసిషన్స్ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. బట్ రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటే చేయడానికి అనేక అవకాశాలు ఉన్నాయి. ఈ అవకాశాలు ఏంటి అనేది కూడా మేము మీటింగ్లో చర్చిస్తాం. అంటే ఈ అంశం పైన మీరు ఇప్పుడు రిటైర్డ్ ఐఏఎస్, అంటే ఈ అంశం పైన ఎప్పుడన్నా సీఎంను కలిశారా మీరు? నేను ఇప్పుడు సీఎంను కలవాలి. నేను ఈ మధ్య కాలంలోనే ఈ అంశం పైన సంఘాలతో కలిసి పనిచేస్తున్నాను. గతంలో ఎప్పుడు బీసీ సంఘాల నేతలు కానీ మెమోరాండం నేను వారితో కలిసి ఎప్పుడు ఇవ్వాలి. నేను ఈ మధ్యనే జస్ట్ ఒక 1 month నుంచి మాత్రమే ఇందులో ఎక్కువ రోల్గా అంటే అనుకోకుండా దిగడం జరిగింది. సో యాక్టివ్గా పనిచేస్తున్నాం. అదే 42% కులగణన జరిగి ఇక్కడ బీసీలకు సీట్లు వస్తాయి. దాదాపుగా ఎన్ని వేల మంది అంటే స్థానిక సంస్థలలో కావచ్చు, సర్పంచ్లు కావచ్చు ఎన్నికయ్యే అవకాశం ఉంటుంది సార్? ఇప్పుడు వారు ఇచ్చిన లెక్క ప్రకారమే అదనంగా 26,000 మంది వస్తారని చెప్పారు. సో మరి ఇప్పుడు సర్పంచులలో ఆల్రెడీ మన దగ్గర సుమారు ఒక 22% ఉన్నారు. బట్ జడ్పీటీసీ, ఎంపీటీసీలో 18.5, 19% అట్లా ఉన్నారు. సో మరి ఖచ్చితంగా 26,000 మంది కొత్త వ్యక్తులు వస్తారు. సో మనకున్నటువంటి సర్పంచులలో 42% అంటే దాదాపు 12,000 సర్పంచులు అనుకుంటే 5,000 మంది వస్తారు. సో సర్పంచులు రావడానికి వార్డు మెంబర్సు, మున్సిపల్ మున్సిపల్ బాడీస్లో కూడా చాలామంది బీసీల సంఖ్య పెరుగుతుంది.